పోయే ప్రాణాన్ని వచ్చి కాపాడాలి. మీరు ఎవరండి బాబు? మీరు అన్నిటికీ తీర్చుకోవాలండి. దేవుళ్ళగా వచ్చి నన్ను పోయే ప్రాణాన్ని కాపాడ మీ పేరేంటండి? బహుశా దేవుడే మనిషిలాగా వచ్చే వాళ్ళు వచ్చి రక్షించు. దావీదు కుమారుడా నన్ను రక్షించు. దావీదు కుమారుడా నన్ను రక్షించు. దావీదు కుమారుడా నన్ను కరుణించు. అతన్ని అద్దెకి తీసుకురండి. నీకేం కావాలి? నీ చూసే కళ్ళు దయచేయి ప్రభా. ఆ కోనేటిలోనికి వెళ్ళి కళ్ళు కడుక్కొని చూపుకోండి, తీసుకెళ్ళండి. నీ చేతులతో అన్నం తినాలని ఉందమ్మా. కొద్దిగా అన్నం పెట్టామా? పెడతాను బాబు. వచ్చారా? యేసు ప్రభు నా ముఖం మీద ఉమ్మి వేసి బురద చేసి కోనేటిలోకి వెళ్ళి కట్టుకోమన్నాడు. కడుక్కున్న వెంటనే నా కళ్ళు వచ్చేసింది. వాడు పుట్టినప్పుడు కళ్ళతో పుట్టాడు, కళ్ళు లేకుండా పుట్టాడు. కళ్ళు లేకంటేనే పుట్టాడు వాడు. అయితే ఇప్పుడు ఎలా వచ్చాయి? వాడిని అడగండి, వయసు వచ్చేవాడిని. ఎలా వచ్చారా? నాకు కళ్ళు వచ్చేట మళ్ళీ మళ్ళీ అడగలేరండి మీరు. మీరు కూడా ఎప్పుడు శిష్యులు అవుతామని. మేము వేసు శిష్యులు, నువ్వే ఏసు శిష్యుడు. ఈ ఊళ్ళో ఏసు పేరెత్తున్నావు, నువ్వు ఎదురేస్తున్నావు. కదలినాడు నజరేయుడు కరుణై
వీడిని వీడు రక్షించుకోలేడు, ఇతరులను రక్షిస్తాడా? Okay. Bravo! మిమ్మల్ని చూడాలని పశువుల బాటలో ఉన్నప్పుడు నా ముగ్గురు మిత్రులతో బయలుదేరి వస్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక పేద బాలికను చూసి ఆమెకు కానుకు మీ కొరకు తెచ్చిన కాదు ఆమెను వదిలించాలని నా ముగ్గురు మిత్రులను కోల్పోయాను కవ్వా. మిమ్మల్ని చూడాలని, మీ పసికంటి పాదాలు చూడాలని, ముద్దు పనులు వినాలనుకున్నాను తల్లి. చివరికి ఎందుగా నేను బ్రతికినది, ప్రభువా ప్రభు నన్ను క్షమించు తండ్రి, నేను పాపిని, నన్ను క్షమించు తండ్రి, పాపిని క్షమించు తండ్రి. హత్తబాన్ నీవు
నా కొరకు తెచ్చిన కానుకలు వృధా కాలేదు, అవి నాకు చేరాయి. నీవు నా కొరకు తెచ్చిన ఆ కానుకలన్నీ నా పరలోకంలో శాశ్వతంగా ఉంచాను. నువ్వు పేద బానిసకు నువ్వు సమర్పించి పేద బానిసను నువ్వు విడిపించావు. నీ ప్రయాస వృధా కాలేదు. నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావు అత్తమాన్. దేవా, ఓ నా దేవా, నీవు నన్నేళ్ళు విడనాడుతివి. నా దేవా, నా ఆత్మను నీ చేతులకు అప్పగి